దానికి దుబాయ్ పట్టణానికి రావడానికి ఏది ఏమైనా యేసు నామములో మీరు వస్తారని 2020లో అన్నారు. ఎప్పుడన్నారు? 2020లో అన్నారు. 2020లో అంటే భ్రమపరచొద్దన్నా అన్నాను నేను. ఎందుకంటే మాకు విదేశాలు వెళ్ళాలని కానీ రావాలని కానీ ఆశ లేదు. అయితే దేవుని చిత్తం ప్రార్థన చేసాం. ఆయన సంఘంలో మాట చెప్పారు, యేసుక్రీస్తు ప్రార్థన మందిరంలో దేవుని కృపలో ఇద్దరం ఎక్కడంటే అర్ధరాత్రులు రాత్రులు అన్న నేను వెళ్తాం. ఆ స్థలంలో మరి మందిరంలో వాక్యం చెప్పడానికి అన్న ఒకసారి అన్నను కూడా ఇలా పిలిచి నేను ఇలా కూర్చుని అన్న కూర్చున్నాక ఎలా సమయం ఇస్తున్నారు అలాగా అన్న మేము కలిసి కొన్ని ప్రాంతానికి వెళ్ళినప్పుడు మరి మా మందిరంలో మన మందిరంలో యేసుక్రీస్తు ప్రార్థన మందిరంలో కూడా అన్నగారు వాడబడిన తర్వాత వచ్చిన తర్వాత ఏదేమైనా దుబాయ్లో ఈ వర్తమానాలు మీరు అందించాలని పట్టుబట్టారు. దేవుడు అందుకు ఆయన ఆశ ఎరిగి దేవుడు నన్ను కూడా తీసుకొచ్చాడు. దేవుని స్తోత్రం. మరి దేవుని చిత్తం. మరి నేను ఎప్పుడు అన్నకు చెప్పలేదు, మా నాన్నగారికి ఇలాగ అన్నాను, వెళ్తే దేవుని కోసం వెళ్తాను, విదేశాలు అయితే వెళ్ళను అని నేను అన్నతో కూడా చెప్పలేదు. కానీ అన్న తర్వాత నేను ప్రార్థన చేసుకుంటుంటే దేవుడు నాకు కొన్ని విషయాలు తెలియపరిచాడు. మంచిది, దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. కాబట్టి నాకు ఇచ్చిన సమయాన్ని జాగు చేయక త్వరగా ముందుకు వెళ్తాను. మీరు చాలా ఆసక్తి కలిగి దేవుని వాక్యాన్ని వినాలి. మరి మంచిది, దయచేసి నా మీద గౌరవించి మీ ఎదురున్న సీట్లు ఫుల్ చేసింది. ఎవరైనా వస్తే వెనకలు కూర్చుంటారు. మీ ఎదురున్న సీట్లలో కొంచెం ఎదురు వచ్చి కూర్చోండి. ఎప్పుడైనా సరే మనం ఎదురు కూర్చోవడానికే ప్రయత్నం చేయాలి. ఎదురు ఖాళీగా ఉంటే ఎదురుకి వచ్చి కూర్చోండి. థ్యాంక్ యూ, చాలా సంతోషం. మంచిది, పరిశుద్ధ గ్రంథం నుండి మనం ఒక వాక్యాన్ని ధ్యానం చేస్తున్నాం. ద్వితీయోపదేశ కాండం 30వ అధ్యాయం 19-20 వచనాలు మనము ధ్యానం చేస్తున్నాం. మరి మొట్టమొదటిసారిగా నేను మన ద చర్చ్ ఆఫ్ హోలీ వాయిస్ మినిస్ట్రీలో మరి మొట్టమొదటిసారిగా పరిచయ నిమిత్తం ఈ ప్రాంతానికి వచ్చి అడుగు పెట్టినప్పుడు, మందిరంలోకి వచ్చినప్పుడు దేవుడు నాకు బయలుపరిచినటువంటి వర్తమానం దాన్ని నేను కొంచెం కొనసాగించాలని నేను ప్రభు దగ్గర ప్రభు ఆత్మ ప్రేరణతో మీ ముందుకు వచ్చినాను. మరి సమయం లేని కారణం చేత మరి కొంత మాత్రం వాక్య భాగం అందించాం. మిగతా చాలా అంశం ఉంది కాబట్టి ఆ అంశానికి వెళ్ళే ముందుగా తప్పగా మరి కొనసాగిందాం. ఆత్మ ప్రేరణతో మరొకసారి దేవుడిచ్చినటువంటి వాక్య లేఖనాన్ని మీ ముందు ఉంచుతూ ఉన్నాం. చూడండి, ద్వితీయోపదేశ కాండ గ్రంథం 30వ అధ్యాయం 19 వచనాలు. నేడు జీవమును మరణమును ఆశీర్వాదమును శాపమును నీ ఎదుట ఉంచి భూమి ఆకాశములను మీ మీద సాక్ష్యములుగా పిలుచుచున్నాను. మీ పితరులైన అబ్రహాము, ఇస్సాకు, యాకోబులకు ఆయన ప్రమాణం చేసిన దేశములో మీరు నివసించినట్లు యెహోవాయే నీ ప్రాణమునకును నీ దీర్ఘాయుష్నకును మూలమై ఉన్నాడు. కాబట్టి నీకును నీ సంతానమును బ్రతుకుచు నీ ప్రాణమునకు మూలమైన నీ దేవుడైన యెహోవాను ప్రేమించి ఆయన వాక్యమును విని ఆయనను హత్తుకొనున్నట్లు జీవమును కోరుకొనుడి. అందరూ చెప్పండి, దేవుడు ఏం కోరుకోమని చెప్తున్నారు? అందరూ చెప్పాలి. దేవుని వాక్యం మనం ఏం కోరుకోవాలంట చెప్పాలి. అందరూ చెప్పండి. మీ దగ్గర బైబిల్ లేకపోతే పర్లేదు, చెప్పండి. పర్లేదు, చెప్పండి. జీవమును కోరుకొనుడి. కళ్ళు మూసుకొని చిన్న ప్రార్థన చేద్దాం. ప్రేమ కలిగిన ప్రభు, దగ్గర మా తండ్రి, కొద్ది నిమిషాన్ని పక్ష నిలబడుతుండగా బలహీన ప్రభు నీ బలమైన వాక్కును శక్తిని నాన్న ప్రభు ఈ సమయంలో ఈ స్థలంలో రిలీజ్ చేయమని వాక్యం రిలీజ్ అవుతుండగా అర్థం చేసుకునే హృదయం, గ్రహించే హృదయం మాకు దయచేయండి. బలహీనను ఒప్పుకున్నాను ప్రభు, నీ ఆత్మ సహాయం అనుగ్రహించి నాతో మాతో మాట్లాడి మా హృదయాలు తృప్తిపరచమని యేసు నామంలో ప్రార్థించి పెట్టుకున్నాం తండ్రి, ఆమేన్. పిల్లల దేవుని వాక్యం చూస్తూ ఉన్నాం. ద్వితీయోపదేశ కాండ గ్రంథం 30వ అధ్యాయం 19-20 వచనాల్లో మనం చూచాం. దేవుడు జీవమును మరణమును ఆశీర్వాదమును శాపమును ఈ భూమి మీద మన ముందు ఉంచాడు. అయితే దేవుడు మన ముందు ఉంచినటువంటి వీటన్నిటిలో మనం కోరుకోవాల్సింది ఏంటండి అని అంటే భక్తుడు చెప్తున్నాడు, మోషే గారు చెప్తూ ఉన్నారు. ఏమని చెప్తున్నారంటే,
మన జీవితాల్లో మనం ఏం కోరుకోవాలంటే జీవముని కోరుకోవాలి. మనం కోరుకోవాల్సింది ఏమైనా ఉంది అంటే భూమి మీద ప్రియమైన దేని బట్టి చాలా మంది చాలా కోరికలు ఉంటాయి. మరి వివాహం కాని వారికి ఎన్నో కోరికలు ఉంటాయి. మరి కుటుంబం వ్యవస్థలు అడుగుపెట్టిన తర్వాత పిల్లల కోసం కోరికలు ఉంటాయి. మరి ఆస్తులు లేకపోతే సంపాదన లేకపోతే సంపాదించాలని, పొలాలు కొనాలని ఎన్నెన్నో ఆశలు వాంఛలు ప్రతి మానవుడికి ఉంటాయి. అయితే లోకంలో చాలా కోరికలు ఉన్నాయి మానవుడికి, కానీ దేవుడు కోరుకుంటామంది. దేవుడు కోరుకునేది, దేవునికి ఇష్టమైనది ఏంటంటే జీవము. కాబట్టి ఈ జీవం గురించి బైబిల్ గ్రంథం ఏం చెప్తుందంటే, బైబిల్ గ్రంథం స్పష్టంగా తెలియజేస్తుంది. పిల్లరా, జీవము అనగా ఎవరు అంటే యేసుక్రీస్తు ప్రభువే. కాబట్టి అద్భుతమైనటువంటి డైరెక్ట్ వర్డ్ ఏదైనా ఉందంటే బైబిల్ గ్రంథంలో ఆత్మీయ మర్మం ఏదంటే జీవము. మీకు అర్థం అవ్వాలని చెబుతున్నాను, జాగ్రత్తగా చూడండి. పరిశుద్ధ గ్రంథంలో యేసుక్రీస్తు ప్రభువారు పరలోకపు తండ్రి గురించి పరిచయం చేయడానికి భూమి మీదకి వచ్చారు. ఈ భూమి మీద సృష్టికర్తను ప్రజలు మర్చిపోయారు, సృష్టిని పూజించే వారిగా మారిపోయారు. మన పితరులు అందరూ కూడా నీటిని, భూమిని, ఆకాశ నక్షత్రాలని, చిహ్నాలని, సూర్యుడిని, నక్షత్రాలని, చంద్రుడిని, వీటన్నిటిని పూజించడం వల్ల దేవునిని మర్చిపోయారు ప్రజలు. సృష్టికర్తను మర్చిపోయిన కారణం చేత సృష్టి అంతా కూడా దేవుడు మనకి ఇచ్చాడు అనుభవించమని, ఈ సృష్టిని పూజించడం మొదలు పెట్టారు. మానవుడు దేవుని మర్చిపోయాడు. అందుకని దేవుని మర్చిపోయిన మానవుడికి దేవునిని పరిచయం చేయడానికే యేసుక్రీస్తు ప్రభువారి లోకానికి రక్షకుడిగా వచ్చారు. దేవునికి స్తోత్రం. ఆయనే దేవుడు, ఆయనే కుమారుడు, ఆయనే రక్షకుడిగా యేసుక్రీస్తు ప్రభువారి లోకానికి మన కొరకు, మన పాప విమోచన కొరకు ఆయన వచ్చి, నేను పరలోకము నుండి దిగి వచ్చానని చెప్పారు. నా రాజ్యం ఈ లోక సంబంధమైనది కాదు అని చెప్పారు. ఆయన రాజ్యము పరలోకమైంది, సంబంధమైంది. అందుకని ప్రభు వాక్యం మనం చూస్తూ ఉంటాం. యోహాను సువార్త 14వ అధ్యాయం 6వ వచనం చూస్తే అక్కడ మంచి మాట రాయబడి ఉంది. చూడండి ఒకసారి. యేసుక్రీస్తు వారు పరిచయం చేస్తున్న ఆయన చెప్తున్నారు, నేనే మార్గమును, నేనే జీవమును, నేనే సత్యమును, నా ద్వారానే తప్ప ఎవడును తండ్రి యొద్దకు, దేవుని యొద్దకు వెళ్ళలే. దేవుడు తండ్రి, దేవుని దగ్గరికి వెళ్ళాలంటే ఆయన మార్గంలో నడిస్తేనే వెళ్తాం. దేవుని దగ్గరికి వెళ్ళాలంటే ఆ జీవము కలిగిన దేవుడు యేసుక్రీస్తు ప్రభుని మనం ఆశ్రయిస్తేనే వెళ్తాం. కాబట్టి జీవము గల దేవుని దగ్గరికి వచ్చిన మనము నిర్జీవ క్రియలు విడిచిపెట్టేస్తాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. మన జీవితంలో, గత జీవితంలో చేసిన మునుపటి ప్రవర్తన విషయంలో అయితే మనం దేవునికి దూరస్తులం, బైబిల్ చెబుతుంది. కాబట్టి మునుపటి ప్రవర్తన విషయంలో మనము దేవునికి దూరస్తులం. దేవుని విషయంలో, దేవుని దృష్టిలో ఏ మానవుడు కూడా నీతిమంతుడుగా లేడు. బైబిల్ గ్రంథం రాయబడింది, నీతిమంతుడు లేడు, ఒక్కడును లేడు. కాబట్టి ఒక్కడు కూడా భూమి మీద నీతిమంతుడిగా లేడు. యేసుక్రీస్తు ప్రభునందు విశ్వాసం ఉంచితే నీతిమంతుడిగా మార్చబడుతున్నావు నీవు తమ్ముడు. కాబట్టి నువ్వు నేను మంచివాళ్ళం కాం. మంచివాడని యేసు ప్రభువారితో మన సహవాసం చేస్తే మన జీవితం మంచి మార్గంలో నడిపించబడుతుంది. హల్లెలూయా. అందుకని మనం ఎవరిని కోరుకోవాలంటే మన జీవితంలో జీవమును కోరుకోవాలి. ఆ జీవము యేసుక్రీస్తు ప్రభువు. బైబిల్ గ్రంథంలో భక్తుడైనటువంటి బాప్తిస్మిచ్చి యోహాను గారు చక్కని విషయాలు చెప్తూ వచ్చారు. ఏమని చెప్పారంటే యోహాను సువార్త 1వ అధ్యాయము చూడండి ఒకసారి. 1వ అధ్యాయం 2వ వచనం చదువుదాం. చదవండి. ఆయన ఆది యందు దేవుని యొద్ద ఉండెను, సమస్తమును ఆయన మూలముగా. చూడండి, బైబిల్ గ్రంథంలో రాయబడింది ఆయన మూలముగా సమస్తము కలిగింది. అవునా కాదా? అవునన్న వాళ్ళందరూ అయితే చప్పట్లు కొట్టి దేవుని మహిమపరచొచ్చు మనం. ఆమేన్. ఎస్, సమస్తము ఆయన మూలముగా కలిగింది. నెక్స్ట్ వర్డ్, ఆయన మూలముగా కలిగెను, కలిగి ఉన్నదేదియు ఆయన లేకుండా కలగలేదు. ఇదిగోండి, ఇక్కడ మళ్ళీ చెప్తున్నారు ఆయనలో జీవం. ఇప్పుడు కొట్టండి గట్టిగా చప్పట్లో. ప్రైజ్ లార్డ్. ఆయనలో జీవం ఉన్నది. ప్రీతియైన బిడ్డలారా, ఆయనలో జీవము మన జీవితములో గొప్ప వెలుగునై ఉన్నది. హల్లెలూయా. కాబట్టి దేవుడు జీవమై ఉన్నాడు, జీవమైన దేవుడు వెలుగై ఉన్నాడు. ఆ వెలుగైన దేవుడు నీలోకి వస్తే నీలో ఉన్న చీకటిని పాపం పోద్ది.
నీలో ఉన్న ద్వేషం, అసూయ, కక్షలు, నీలో ఉన్నటువంటి కోపము, నీలో ఉన్నటువంటి ఆవేశము, నీలో ఉన్నటువంటి మత్సరము, నీలో ఉన్నటువంటి ప్రతి విధమైనటువంటి నీచ కార్యం బయటికి తొలగిపోతాయి. అంత శక్తి ఆ వెలుగుకుంది. ఆ వెలుగు ఎవరు తెలుసండి? ప్రభు అయిన యేసుక్రీస్తు. ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఒక్కరి వలన మాత్రమే అద్భుతం జరుగుతుంది. అందుకే మనం ఎవరిని కోరుకోవాలంటే మన జీవితంలో జీవమును కోరుకోవాలి. యేసుక్రీస్తు ప్రభు వారి ద్వారా మనకి ఆశీర్వాదము వచ్చింది. హల్లెలూయా. కాబట్టి యేసు ప్రభు నీ జీవితంలో ఉంటే తమ్ముడు, నువ్వు నిజంగా ఆశీర్వదించబడిన వాడివి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1:2 చదివితే అక్కడ మంచి మాట రాయబడి ఉంది. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1:2 చెప్తాను చూడండి. మన తండ్రి అయిన దేవుని నుండి చూడండి, ప్రభు అయిన యేసుక్రీస్తు నుండి మీకు కృపయు సమాధానమును కలుగును గాక. పాపం అంటే నీలో సమాధానం ఉండదు తమ్ముడు. నీ జీవితంలో వ్యసనం ఉంటే నీలో సమాధానం ఉండదు. కొంతమంది కొన్ని వ్యసనాలు ఉంటాయి. త్రాగుడు ఒక వ్యసనం. ఇది పుట్టుకతో వచ్చింది కాదు, మధ్యలో వచ్చింది. ఎందుకు వచ్చింది అంటే నీ స్నేహితుల వలన, లేకపోతే ఇరుగు పొరుగు వలన వచ్చింది. కాబట్టి నా ప్రియమంటే అది జోదమే కావచ్చు, త్రాగుడే కావచ్చు, ఇంకోటి కావచ్చు, ఏదైనా కావచ్చు. నీ జీవితంలో నిన్ను పతన స్థితికి దిగజారుతుంది. కాబట్టి చాలా మంది ప్యాకెట్ ఆడిన వారు మన ప్రాంతాల్లో ప్యాకెట్ ఆడిన వారు, అవసరమైతే ప్యాకెట్ ఆడిన వారు అంటే భార్యని కూడా తాకట్టు పెట్టేస్తారని చెప్పేవారు పెద్దలు. విన్నాను నేను. ఇంట్లో ఏ ఉంటే అమ్మేసుకున్నారు, తాకట్టు పెట్టేసి ఆడేవాళ్ళు ఉన్నారని విన్నాను నేను. అవునా కాదు? అందుకని పోలీసు వారు రైడింగ్ చేస్తారు, మరి వాళ్ళు పట్టుకుంటారు చాలా. మరి అయినా కానీ దొంగచాటు కూడా ఆడుతూ ఉంటారు. ఏమండి, నేను ఎందుకు మాట చెప్తాను తెలిసిన, చాలా మంది జీవితంలో దేనికో దానికి బానిసలైపోయారు. అపవాది అలా చేసేసాడు. అందుకని నువ్వే దేనికి బానిసుకున్నావు నాకు తెలీదు. యేసుక్రీస్తు ప్రభు నీలోకి వస్తే నీలో ఉన్న ప్రతి పాపము, దేవునికి వ్యతిరేకమైన ప్రతి వ్యసనము, ప్రతి నీచ కార్యం బయటికి వెళ్ళిపోద్ది. అంధకారములో ఉన్న మనల్ని దేవుడు తొలగించి అంధకారాన్ని తీసివేసి దేవుడు జీవపు వెలుగుని నింపబోతున్నాడు. అదే ఆయన వాక్యం. ఆయన వాక్యము నీలోకి వస్తే నువ్వు వెలుగుతూ ఉంటావు. దేవునికి స్తోత్రం. యేసుక్రీస్తు ప్రభువారి ద్వారా ఆశీర్వాదం అనుకుంది. చదవండి ఆ మాట. సమాధానమును, తర్వాత మీకు కృపయు కలుగును గాక. చూడండి, మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క తండ్రి యొక్క దేవుడు ఆమేన్ స్తుతింపబడును గాక. చూడండి, ఆయన క్రీస్తు నందు పరలోక విషయములో ఇదిగోండి ఆత్మ సంబంధమైన 2025 సంవత్సరంలో ఆశీర్వదించబడాలని దేవుడు కోరుకుంటున్నాడు. 2024 సంవత్సరంలో నీ జీవితంలో ఏ విషయంలో అపజయాలు పాలైపోయావో, ఏ విషయంలో నువ్వు దేవునికి దూరం అయిపోయావు నాకు తెలియదు, కానీ ఈ వర్తమానం వింటున్న సహోదరి సహోదరుడా, నీతో దేవుడు మాట్లాడుతున్న మాట ఏంటో తెలుసా? నీవు పర సంబంధమైన ప్రతి ఆశీర్వాదమును హక్కుదారుడుగా చేయాలని దేవుడు దిగి వచ్చాడు. ఆయన యేసుక్రీస్తు ప్రభువు. ఆయనను కోరుకుంటే నీ జీవితంలో ఆశీర్వాదం నీ వెంట పరిగెట్టుకు వస్తుంది. ప్రభు యేసుక్రీస్తు వారి ద్వారా ఆశీర్వాదం ఉంది. యేసుక్రీస్తు ప్రభుని కలిగిన వారి జీవితం శాంతి సమాధానంతో ఉంటుంది. ఈరోజు నువ్వు ఎంత సంపాదించినా నీ జీవితంలో నెమ్మది లేదా, శాంతి లేదా, సమాధానం లేదా, యేసుక్రీస్తు ప్రభుని హృదయం ఆహ్వానిస్తే, యేసు ప్రభు నీలో ఉంటే ఆయన సమస్తమునకు ఆధారభూతుడు, సమస్తానికి ఆశీర్వాదానికి కర్తగా మారిన దేవుడు, మనల్ని ఆశీర్వదించడానికి ఇష్టపడుతున్న దేవుడు. హల్లెలూయా. కాబట్టి మరణము, జీవము, ఆశీర్వాదము, శాపము నీ ఎదుట ఉంచాడు. నువ్వు ఆశీర్వాదం కోరుకుంటావా, మరణం కోరుకుంటావా? ఆశీర్వాదం కావాలంటే జీవమును కోరుకోవాలి. అర్థమైందండి? చాలా మంది ఏం కోరుకుంటారు చెప్పండి? ఈ భూమి మీద ఎవరినైనా అడిగితే ఏం కోరుకుంటారు తమ్ముడు? ఖచ్చితంగా మంచి యాపిల్ కాయలు ఉన్నాయి, చెడ్డ యాపిల్ కాయలు ఉన్నాయి. ఏ కోరుకుంటారు? కొట్టుకడికి వెళ్ళాక సార్ పాడైపోయి, సార్ ఇది కొంచెం డ్యామేజ్ అయింది సార్, ఇది వద్దు సార్ అంటారు కదా. అవునా కదా? మన యాపిల్ కాంటాక్ట్కి వెళ్ళినప్పుడు యాపిల్ పాడైపోయిన యాపిల్ తెచ్చుకుంటామా? ఒకవేళ తెచ్చుకున్న భార్య మనగా ఊరుకుంటారు ఇంటికేడా అండి, పిల్లలు ఊరుకుంటారు, డాడీ ఏంటిది ఇలాంటి తెచ్చా అంటారు కదా. కాబట్టి మనం ఖచ్చితంగా మంచి కోరుకుంటాం, కాబట్టి శ్రేష్టమని కోరుకుంటాం.
దేవుడు కూడా శ్రేష్టమైన వాళ్ళని కోరుకున్నాడు ఆయన. అదే జీవము. హల్లెలూయా. రైట్. రక్షణ చాలా విలువైంది. మన జీవితంలో ఏం విలువైంది? రక్షణ చాలా విలువైంది. రక్షణ చాలా ప్రాముఖ్యమైందండి. రక్షణ కోరుకున్న వాడికి దేవుడు రక్షణ ఇస్తాడు. ఒక ప్రసంగంలో నాలాంటి ఒక పాస్టర్ గారు, పేతురన్న గారు ఆత్మతో నింపబడి ప్రసంగం చేస్తుంటే ఒక చోట ఒక ప్రాంతంలో దేవుని ఆత్మ దిగి వచ్చి ఆత్మతో నింపబడి ఆయన ప్రసంగిస్తుంటే 3,000 మంది బాప్తిసం పొందారు. ఇంటికి వెళ్ళి బట్టలు తెచ్చుకుంటారు, మా అమ్మ చెప్పిపోతాం, మా నాన్న చెప్పిపోతాను అనలా. అప్పటికప్పుడు 3,000 మందిలో బాప్తిసం పొందారు. అపోస్తలుల కార్యముల గ్రంథం మీరు ఇంటికి వెళ్ళి చదువుకుని 2వ అధ్యాయం అంతా చదవండి, 3వ అధ్యాయం వరకు జరిగిన సంఘటనలు గాథలు వాస్తవాలు ఇవి. బైబిల్ ఒక కల్పన కథ కాదు, ఇది జరిగిన సంగతులు చెబుతున్నాం. మా జీవితంలో కూడా నేను కూడా ప్రభు వాక్యాన్ని అంగీకరించి బాప్తిసం పొంది ఇంటికి వెళ్తే నేను ఎవరినాడు బాప్తిసం పొందా అన్నాడు మా నాన్న. ప్రతి ఆదరణ చర్చికి తీసుకెళ్తే మా నాన్న ఏమన్నాడు, నేను అన్నాను ఎవరినాడు బాప్తిసం తీసుకోలేదు కదా నాన్న అన్నాను. తెలుసా అండి, మా నాన్నగారు ఎప్పుడు ఎదిరించలేదు, కానీ బాప్తిసం పొందకి ఏమో ఎక్కలేని ధైర్యమో దేవుని ఆత్మ శక్తి బలము వచ్చేసింది. అది తండ్రిని ఎదిరించాలని కాదు, కానీ వారు తెలియని విషయం తెలియపరిచారు దేవుడు నా ద్వారా. నిజమే కదా, ఆల్నాడు ఏనాడు బాప్తిసం తీసుకొని ఉందా బైబిల్లో? ఉందండి. మరి సమయం తక్కువ ఇచ్చారు అయ్యారు కాబట్టి త్వరగా ముందుకు వెళ్తాను. కందకే మంత్రి కింద పనిచేస్తున్న, రాణి కింద పనిచేస్తున్న మంత్రి నపుంసకుడు దారంట వెళ్తుంటే పిలుపుని దేవుడు పంపించాడు. పిలుపు అంటాడు, ఆత్మతో కొనుక్కోబడినట్టు పిలుపు అంటాడు, మీకు నోట్ మాత్రం చదువుకోవడానికి ఇస్తున్నాను, తర్వాత మీరు ఇంటికి వెళ్ళి ధ్యానం చేయొచ్చు. అధ్యాయం అంతా చదవండి, దయించి అధ్యాయం అంతా మీరు చదవండి, ఓకేనా? రైట్. అది ఏ అధ్యాయం అంటే అపోస్తలుల కార్యముల గ్రంథం 8వ అధ్యాయము 28వ వచనం నుండి 40వ వచనం వరకు చదవండి, ఓకేనా? రైట్. అందులో ప్రాముఖ్యంగా ఒక్క మాట మీకు చదివించాలని ఇష్టపడుతున్నా. చూడండి ఒకసారి 32వ వచనం. అతడు లేఖనంలో చదువుచున్న భాగం ఏదనగా యెషయా గ్రంథం 53:7వ వచనం చదువుతున్నారు. ఆయన గొర్రె వలె వదకు తేబడును, బొచ్చు కత్తిరించి వాని ఎదుట గొర్రె పిల్ల మౌనముగా ఎలాగో మౌనంగా ఉండెనో అలాగే ఆయన నోరు తెరవకుండాను. ఆయన దీనత్వం బట్టి ఆయనకు న్యాయ విమర్శన దొరకకపోయాను. ఆయన సంతానమును ఎవరు వివరింతురు? ఆయన జీవము భూమి మీద నుండి తీసివేయబడినది అన్నాడు. అర్థమైందండి? జీవము యేసుక్రీస్తు ప్రభు. ఆయన మన కొరకు ఈ లోకానికి జీవము గల దేవుడు తగ్గించుకుని కుమారుడుగా నీకు నాకు అర్థం అవడానికి ఒక చీమ భాషలో చీమకి అర్థమవుతుంది. చీమ అంతా మాట్లాడితే మనం ఏం చేస్తాం, ఫేస్బుక్ లో పెడతాం, ఇన్స్టాగ్రామ్ లో పెడతాం, అవునా కదా? మా ఊర్లో సేమ్ మాట్లాడుతుండ్రు అని, అవునా కదా? రైట్. రైట్ నా జరుగుతున్న పరిస్థితులు మీకు చెప్తున్నాను. ఒక చీమ మనతో మాట్లాడితే వింత, ఒక నక్క మనతో మాట్లాడితే వింత, కుక్క మనతో మాట్లాడితే వింత, పిల్లి ఇక్కడ మనకి ఇక్కడ చూస్తున్నా పిల్లులు కనబడుతున్నాయి కదా రోడ్ల మీద, ఆ పిల్లులు మనతో మాట్లాడితే ఒక వింత. కానీ ఒక పిల్లి గానో ఒక నక్క గానో లేకపోతే రాలేదు. ఆయన మనుష్యుని తయారు చేశాడు ఒక మంచి ఉద్దేశముతో. ఏమండి? అపవాదికి బుద్ధి చెప్పడానికి. దేవునికి మహిమ కలుగును గాక. దేవదూతలకు ఇవ్వని ఆధిక్యత నీకు నాకు ఇచ్చాడు ఆయన. చప్పడు కూడా మహిమపడతా. తమ్ముడు, నువ్వు చాలా విలువైన వాడివి. తమ్ముడు, చెల్లి, నువ్వు చాలా విలువైన దానివి. నువ్వెందుకు నా జీవితం ఎలా అయిపోయిందని నిస్పృహలో ఉంటున్నావు? దేవుడికి నీతో చాలా పని ఉంది. అందుకే దేవుడు నిన్ను కాపాడుకుంటూ వచ్చాడు. లేకపోతే కరోనాలోనే చెప్పండి, అంత మంచి అనుకోలేదు సార్, చాలా మంచి అనిపోయారు. కాబట్టి దేవుడు మనం బ్రతికించాడంటే దేవుడు మన పట్ల ఏదో ప్రణాళిక ఉంది. నాయన, నా పట్ల ప్రణాళిక ఏముంది, నీ చిత్తాన్ని నెరవేరుస్తానని త్వరగా సరైన రావాలి. యేసుని సొంత రక్షకునిగా అంగీకరించాలి. క్రీస్తు స్వరూపంలోనికి మనం త్వరగా మారాలి. అయితే నీ పాపమును విడిపించబడడానికి యేసుక్రీస్తు ప్రభువారు వచ్చారు. ఇక్కడ లేఖనం చదువుతున్నది ఎవరి గురించి అని అంటే, అప్పుడు ఫిలిప్పుని దేవుడు అక్కడ పంపించాడు. ఆ రథం మీద వెళ్తున్నటువంటి ఆ యొక్క నపుంసకుడికి సువార్త చెప్పినప్పుడు వెళ్తుండగా దారి మార్గములో అక్కడ ఆపి నీళ్లు ఉండటం చూచి 36వ వచనం, వారు ఆ త్రోవలో వెళ్ళుచుండగా నీళ్లు ఉన్న ఒక చోటికి వచ్చినప్పుడు
అప్పుడు నపుంసకుడు ఇదిగో నీళ్లు, నాకు బాప్తిస్మం ఇచ్చుటకు ఆటంకమేమని అడిగి రథము నిలుపమని ఆజ్ఞాపించును. ఫిలిప్పు నపుంసకుడును ఇద్దరు నీళ్లలో దిగిరి. అంతటా ఫిలిప్పు అతనికి బాప్తిస్మం ఇచ్చెను. దేవునికి స్తోత్రం. రక్షణ చాలా విలువైంది. నేను ముగిస్తున్నాను, జాగ్రత్తగా వినండి. రక్షణ కావాలి. రక్షించబడిన తర్వాత ప్రభు శరీరాన్ని కూడా భుజించాలి. గుర్తుపెట్టుకోండి, ఇది ఆయన శరీరము, ఇది ఆయన రక్తము. ఏమండి, రండి కొంచెం ఎదుర్కొద్దాం. 2 కొరింథీయులకు రాసిన పత్రిక. ఇప్పుడు ఫస్ట్ పాయింట్ చెప్పాను, ఒకటైంది. ఒకటి, రక్షణ చాలా విలువైంది. రక్షణ కోరుకోవాలంటే జీవమును కోరుకోవాలి. ఆ జీవం యేసుక్రీస్తు ప్రభువారు. అర్థమైంది అనుకుంటున్నాను. అర్థం కాకపోతే వ్యర్థమైపోద్ది సమయం. సరేనా? అర్థం చేసుకోండి. యేసుక్రీస్తు ప్రభు వారిని కోరుకోవాలి, నెంబర్ 1. రెండవది ఏంటంటే, చూడండి ఒకసారి 2 కొరింథీ 4:10 చదవండి దయచేసి త్వరగా. 2 Corinthians 4th chapter 10th word. యేసు యొక్క జీవము మా శరీరమందు ప్రత్యక్షపరచబడుటకై యేసు యొక్క మరణానుభావమును మా శరీరమందు ఎల్లప్పుడూ వహించుకుని పోవుచున్నాం. ఎలాగనగా యేసు యొక్క జీవము కూడా ఈ మర్తైన శరీరమందు ప్రత్యక్షపరచబడినట్లు సజీవులమైన మేము ఎల్లప్పుడూ యేసు నిమిత్తమును మరణమునకు అప్పగింపబడుచున్నాము. కావున మాలో మరణము మీలో జీవమును కార్యసాధకమవుచున్నది. అబ్బా, ఏం కార్యసాధకం జరుగుతుందండి? జీవం, మనలో జీవం. సువార్త వలన, సువార్తను అంగీకరిస్తే నీలో జీవం వస్తుంది. యేసుక్రీస్తుని అంగీకరించడం వలన నువ్వు దేవుని బిడ్డగా మారుతున్నావు. అది అలాగే ఉంచి వాక్యాన్ని తీయొద్దు, కానీ వాక్యం తెలియజేస్తుంది. యోహాను సువార్త 1:12 వాక్యాలు ఏముందో తెలుసా అండి? అమ్మా, ఏముందో తెలుసా? తను ఎందరు అంగీకరించిన వాళ్ళందరూ దేవుని కుమారుల యుద్ధరని ఉంది. అది 1 యోహాను రాసిన పత్రిక 5వ అధ్యాయము. 1 యోహాను రాసిన పత్రిక 5వ అధ్యాయము 11-12 వచనాలు చూడండి ఒకసారి. ఆ సాక్ష్యం ఏమనగా దేవుడు మనకు జీవమును దయచేసెను. ఈ జీవము ఆయన కుమారుని యందు ఉన్నది. ఆ జీవము ఆయన కుమారుని యందు ఉన్నది. దేవుని కుమారుని అంగీకరించువాడు, దేవుని కుమార్ చూసుకోండి తమ్ముడు, జాగ్రత్తగా విను. దేవుని కుమారుని అంగీకరించువాడు అదుగో జీవము గలవాడు. దేవుని కుమారుని అంగీకరించిన వాడు జీవము. మరి జీవం లేనివాడు ఏమవుతాడు చెప్పండి? అందుకని మనము అపరాధముల చేత, పాపముల చేత చచ్చి ఉండగా దేవుడు మనల్ని క్రీస్తు కూడా లేపడానికి ఈ లోకానికి ఆయన మనకి జీవమును ప్రసాదించారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఒక చెట్టు చచ్చిపోయింది అనుకోండి, ఆ చెట్టులో ఏం లేనట్టు, అవునా కదా? ఒక కుక్క నక్క చనిపోయింది అనుకోండి, మేమంటాం మనం దాంట్లో లేనట్టు. కానీ మానవుడికి ఏమి ఇచ్చాడు తెలుసా? దేవుడు శరీరము, జీవము, ఆత్మ, ప్రాణాత్మను దేవుడు ఇచ్చాడు. దేవునికి మహిమ కలుగును గాక. కాబట్టి మన జీవితంలో మనిషికి ఇచ్చిన విలువ ఎంత విలువైంది. అందుకే మీరు అనేక పిచ్చుకల కంటే శ్రేష్ఠులు కారా అంటాడు బైబిల్ గ్రంథంలో ప్రభువారు. యేసుక్రీస్తు ప్రభువారు చెప్తున్నారు, మనం చాలా శ్రేష్టమైన వారు. శ్రేష్టమైనటువంటి రాజ్యం పరలోక రాజ్యం. హల్లెలూయా. శ్రేష్టమైన ఆశీర్వాదం ఎవరిలో ఉందంటే యేసు ప్రభువారిలో ఉంది. యేసు ప్రభువారిని కోరుకోండి, యేసు ప్రభువారిని కలిగి ఉంటే, యేసు ప్రభువారిని అంగీకరించిన నీవు నేను బల్ల దగ్గరికి వచ్చి ప్రభు శరీరాన్ని, ప్రభు రక్తాన్ని తప్పక తీసుకోవాలి. ఎందుకు తీసుకోవాలి అని అంటే, ప్రియమైన దేవుని బిడ్డలారా, యావత్ మానవాళి పాప విమోచన కలిగి యేసుక్రీస్తు ప్రభువారు శరీరాన్ని, రక్తాన్ని క్రయధనంగా పెట్టారు. మీరు మీ సొత్తు కారు, మీరు నా సొత్తు అంటారు వాక్యంలో ప్రభువారు. ప్రభు మాట్లాడుతున్నారు, ఇదిగో మిమ్మల్ని విలువ పెట్టుకున్నాను అంటున్నారు యేసయ్య. మన కొరకు వెల చెల్లించారు. అందుకే మన కొరకు ఆయన ప్రాణ త్యాగం చేశారు. అపవాది చేత మోసపరచబడి, అపవాది చేత మరి బంధించబడిన మనల్ని విడిపించడానికి యేసుక్రీస్తు ప్రభువారు వచ్చారు. అందుకు మన జీవితంలో నిజమైన సంతోషం, క్రిస్మస్ ఆనందాన్ని ప్రభు మనకి ఇచ్చారు. మన జీవితాల్లో నిజమైన సంతోషం, నిజమైన ఆనందం యేసయ్యలో మాత్రమే ఉంది. అందుకే ఈ లోకం ఇవ్వని సంతోషం యేసయ్యలో మాత్రమే ఉంది. హల్లెలూయా. కాబట్టి ప్రభువుని కలిగిన వాడి జీవితంలో శాంతి, సమాధానం, నెమ్మది, ఐక్యత, ప్రేమ, తగ్గింపు ఉంటాయి. యేసుక్రీస్తు నీలో లేకపోతే ఇవన్నీ ఉండవు. జాగ్రత్త. యేసుక్రీస్తు ప్రభువుని కలిగిన వాడి జీవితం ప్రత్యేక జీవితం అండి.
కాబట్టి మారు మనసు పొందిన అనుభవంలో బ్రతకాలి. మారు మనసు నిమిత్తం పాప క్షమాపణ బాప్తిసం తీసుకోవాలి. బాప్తిసం తీసుకున్న మనము నమ్మకంగా బల్లని ప్రభు శరీరాన్ని తీసుకోవాలి. రైట్, ఆ రీతిగా మనం తీసుకుని ప్రభు బలలో పాలు పొందాలి. కాబట్టి చివరి ఒక్క వచనాన్ని మీకు చూపించి దేవుని సేవకులకి టైం ఇవ్వాలి, మైక్ ఇచ్చేస్తాను. చూడండి, యోహాను సువార్త 6వ అధ్యాయము ప్రభు చెప్పారు. చూడండి ఒకసారి 49, 50, 51. మీ పితరులు అరణ్యములో మన్నాను తినను చనిపోయిరి, దీనిని తినవాడు చావుకున్నట్లు పరలోకం నుండి దిగి వచ్చిన ఆహారం ఇదే. పరలోకం నుండి దిగి వచ్చిన ఆహారం యేసుక్రీస్తు ప్రభువారి శరీరం. అందుకని పరలోకం నుండి దిగి వచ్చిన ఆహారము జీవాహారము నేనే. ఎవడైనను ఈ ఆహారము భుజించితే వాడెల్లప్పుడూ జీవించును మరియు నేనిచ్చు ఆహారము లోకమునకు జీవము కొరికిన నా శరీరమే. కొట్టు చప్పట్లో అర్థమైతే దేవునికి స్తోత్రం. లోకమునకు ఆయన శరీరము దేనికోసం ఇచ్చారంటే జీవము కొరకు ఇచ్చారు. అంటే నువ్వు దేవునితో యుగ యుగాలు జీవించాలంటే పరలోకంలో ఈ భూమి మీద ప్రభుని సొంత రక్షణ అంగీకరించి నమ్మి బాప్తిసం పొందిన నీవు నీ పాపముల నిమిత్తం అపరాధముల నిమిత్తం చచ్చిన స్థితిలో నిన్ను ప్రభు జ్ఞాపకం చేసుకున్నందుకు నీతిమంతుని జ్ఞాపకం చేసుకున్నట్టు మనకు ఆశీర్వాదం. నీతిమంతుని రక్తములో మన పాపములు కడుక్కున్నామని, అయ్యా ఇంకేదైనా మలినం నాలో అంటుకుంటుందా, నాలో ఏదైనా ఆవేశం ఉందా, నాలో నీకు ఏదైనా చేదైనా వేరుందా అని చెప్పి పరీక్షించుకుని పరిశోధించుకుని ప్రభు శరీరాన్ని రక్తాన్ని పానం చేయాలి. గుర్తుపెట్టుకో తమ్ముడు చెల్లి, జాగ్రత్త. ఆయన చెప్తూ వచ్చారు, మంచి మాట మీకు చూపిస్తున్నాను చూడండి. మా 53వ వచనం చదువు అమ్మా. కావున యేసు ఇట్లనెను, మీరు మనుష్య కుమారుడి శరీరం తిని ఆయన రక్తము త్రాగితేనే కానీ మీరు జీవము గలవారు కారు. జాగ్రత్త. మళ్ళా ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువారి శరీరం తిని రక్తం త్రాగితేనే నీలో జీవము కలిగిన బిడ్డగా ఉంటుంది భూమి మీద. అర్థమైంది అనుకుంటున్నాను. చాలా మంది బాప్తిసం తీసుకున్నారు, ప్రభు శరీరం దగ్గరికి వెళ్ళట్లేదు. చాలా మంది ప్రభు దగ్గరికి వస్తున్నారు కానీ ప్రభు శరీరాన్ని ప్రభు రక్తాన్ని పానం చేయట్లేదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, జాగ్రత్త. మనందరి జీవితాల్లో దేవుని వాక్యాన్ని ప్రభు మనకి ఎందుకు ఇచ్చారనంటే వాక్యం విని మార్కులేసి వెళ్ళిపోతామని కాదు, వాక్యాన్ని అనుసరించి బ్రతుకుతామని. అందుకని దేవుని వాక్యం తెలియజేస్తుంది. దేవుని వాక్యం వినువారు నీతిమంతులు కారు కానీ దేవుని వాక్యాన్ని పాటించేవారు నీతిమంతులు. రోమిలికి రాసిన పత్రిక 2వ అధ్యాయం 11వ వచనం ఈ వాక్యం ఉంది. తీయొద్దక్క, ముందుకు వెళ్దాం. కాబట్టి పరిశుద్ధ గ్రంథంలో 54వ వచనం, నా శరీరం తిని నా రక్తం త్రాగువాడే నిత్యం జీవం గలవాడు, అంత్య దినమున నేను వాని లేపుదును. నా శరీరము నిజమైన ఆహారము, నా రక్తము నిజమైన పానమునై ఉన్నది. నా శరీరం తిని నా రక్తము త్రాగువాడు నా యందును నేను వాని యందును నిలిచియుందుము. జీవము గల తండ్రి నన్ను పంపెను గనుక నేను తండ్రి మూలముగా జీవించినట్టే మీరు నన్ను తినువాడు నా మూలంగా జీవించును. ఇదే పరలోకం నుండి దిగి వచ్చిన ఆహారము. పితరులు మన్నాను తిని చనిపోయినట్టు కాదు, ఈ ఆహారము తినవాడు ఎల్లప్పుడూ జీవించునని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. దేవునికి స్తోత్రం, ప్రైజ్ ది లార్డ్. అందుకని దేవుని సేవకులు ప్రభు శరీరాన్ని బల్లని ఇస్తారు. అర్థమైందండి? ప్రభు శరీరాన్ని రక్తాన్ని ఎవరు పట్టాలు తీసుకోకూడదు. అర్థమైందా? లోకంలో చాలా మందికి డౌట్, మేము ఇచ్చే ప్రసాదాలు తినట్లేదని. ఇది కూడా ఎవరు పడతానికి ఇచ్చేది కాదు, అది కూడా మేము తినకూడదు. ఎందుకు తినమంటే మేము నిత్యము దేవుని కొరకు ప్రతిష్ఠించబడినటువంటి అనుభవంలోకి వచ్చాం. కాబట్టి మా శరీర జీవితాన్ని దేవునికి సమర్పించుకున్నాం. మా మీద ప్రభువే ప్రభుత్వం చేస్తున్నారు. అందుకే బైబిల్ గ్రంథం తెలియజేస్తుంది, తన్ని అందరూ అంగీకరించుదరు అందరూ దేవుని కుమారులుగా మారాం మనం. ఒకప్పుడు మనం దేవుని ఎరగనప్పుడు నేను కూడా లోకంలో లోక సంబంధంగా లోకంలో నేను కూడా తిరుగుతూ ఎన్నో విధాలుగా మరి ప్రసాదాలు తిన్నవాడిని కూడా నేను కూడా. అయితే ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభుని అంగీకరించాక యేసుక్రీస్తు ప్రభు నా హృదయాన్ని అంగీకరించి నేను యేసుక్రీస్తు శరీరాన్ని భుజిస్తే నాకు నిత్య జీవం తెలుసుకుని ఈ శరీరాన్ని మేము భుజిస్తాం. రక్షణ పొందిన వాళ్ళు మాత్రమే బల తీసుకోవాలి. ప్రభు శరీరాన్ని ప్రభు యొక్క రక్తాన్ని భుజించాలి. ఎవరు పడతానికి ఇచ్చేది కాదు. అమ్మ అర్థమైందా? దయచేసి ఈ విషయాన్ని గమనించవలసిందిగా ప్రభు పేట మనం చేస్తున్నారు. ఒకవేళ ఎవరైనా ఫంక్షన్ పిలిచారా, ప్రభుని ఎరగని హైందవ సోదరులు వారి ఇంటికి వెళ్ళి భోజనం చేస్తాం. నేను చాలాసార్లు వాళ్ళ ఇంటికి వెళ్ళి భోజనాలు చేసిన రోజులు ఉన్నాయి. అర్థమైందా? కాబట్టి దేవుని వాక్యం చాలా విలువైంది. అర్థం చేసుకుని ప్రభు యొక్క
శరీరాన్ని రక్తాన్ని మనం పాలించడం సిద్ధపడదాం, మన జీవితాలు సమర్పించుకుందాం. ప్రభు మనకి ఇచ్చినటువంటి ఈ శరీరం చాలా విలువైంది. ఈ లోకంలో చాలా ఉన్నాయి తినడానికి, మనం బోర్ కొట్లో ఉన్నాయి కదా, కానీ ప్రభు శరీరం చాలా విలువైంది. ఆయన శరీరాన్ని రక్తాన్ని పాలించడానికి మన జీవితాలు సిద్ధపరచుకుందాం. దేవుడు కొద్ది మాటలు ఉంచుని గాక. రక్షణ తీసుకోవడం లేట్ చేయకూడదు, రక్షణ తీసుకోకుండా ఉండకూడదు, అలాగే ప్రభు శరీరాన్ని తీసుకోకుండా రక్షణ పొందిన వారు ఉండకూడదు. రెండు విషయాలు మీ ముందు ఉంచాను. దేవుడు మమ్మల్ని ఆయన రాజ్యంలో సిద్ధపరిచి నడిపించును గాక. ప్రార్థన చేసుకోండి.